అబ్దుల్. నేను ఈరోజు మీకు కలర్ కోడెడ్ డస్టర్ క్లాత్స్ హౌస్ కీపింగ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఈరోజు చూపిస్తాను. దానివల్ల మనం క్రాస్ కంటామినేషన్ ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అది మనం నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు రెడ్ కలర్ డస్టర్ క్లాత్. ఇది వాష్రూమ్లో మాత్రమే వాడతాము. దీని తప్ప వాష్రూమ్ బయటికి తీసుకురావద్దు, ఎందుకంటే మనం హైలీ కంటామినేటెడ్ ఏరియాలో వాడతాం. అందుకే దీని కలర్ కోడ్ వచ్చేసి రెడ్. దీనికి మనం వాడేటప్పుడు మీరు హ్యాండ్ గ్లౌజెస్, మీ ఫేస్ మాస్క్ ఇవన్నీ మీరు పెట్టుకొని వాష్రూమ్లో పనిచేయాలి. సెకండ్ కలర్ గ్రీన్ కలర్ మనం ఫుడ్ హ్యాండ్లింగ్ ఏరియాస్లోనే వాడతాం. ఇది నాన్ కంటామినేటెడ్ ఏరియాస్ ఆర్ లెస్ కంటామినేటెడ్ ఏరియాస్ అని చెప్తాము. దాంట్లో మనం గ్రీన్ కలర్ వాడతాము. స్పెషలీ క్యాఫెటేరియాస్లో, క్యాంటీన్లో, ఫుడ్ సర్వింగ్ ఏరియాస్లో క్లీనింగ్ చేయడానికి, టేబుల్ ఏదైతే డైనింగ్ టేబుల్ ఉంటుంది అక్కడ కూర్చొని తినేటప్పుడు ఇది క్లీన్ చేయడానికి మనం గ్రీన్ కలర్ డస్టర్ క్లాత్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ డస్టర్ క్లాత్. ఇది మనం జనరల్ క్లీనింగ్కి వాడతాం. మనము వాష్రూమ్ తప్ప బయట ఏదైతే వస్తువులు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, కారిడార్స్, మనకు రైలింగ్స్ అవన్నీ క్లీన్ చేయడానికి బ్లూ కలర్ మైక్రోఫైబర్ డస్టర్ క్లాత్ వాడతాం. తర్వాత వచ్చేసి వైట్ ఇది సైడ్ స్పెసిఫిక్గా వాడతాం. యాక్చువల్గా మనము మన దగ్గర గ్లాస్ క్లీనింగ్కి వైట్ కలర్ డస్టర్ క్లాత్ వాడుతున్నాం. థ్యాంక్ యూ.